మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్కి టార్గెటెడ్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేయడం ఎలా? నెంబర్ 1, కండక్ట్ మార్కెట్ రీసెర్చ్. మార్కెట్ రీసెర్చ్ చేయడం వల్ల మీకు పొటెన్షియల్ కస్టమర్స్ బిహేవియర్ ఏంటో తెలుస్తుంది. అండ్ అందులో మన కాంపిటీటర్స్ని కూడా అనలైజ్ చేయొచ్చు. దానివల్ల మార్కెట్లో ఏది వర్క్ అవుతుందో ఏది వర్క్ అవ్వట్లేదు తెలుసుకోవచ్చు. నెంబర్ 2, డెవలప్ కస్టమర్స్ ఇన్ఫర్మేషన్. ఇందులో కస్టమర్స్ యొక్క డెమోగ్రాఫిక్స్, బిహేవియర్ అండ్ గోల్స్ గురించి తెలుస్తుంది. సో కస్టమర్స్ని డీప్ లెవెల్లో అర్థం చేసుకోవడం వల్ల వారికి కావాల్సిన ప్రోడక్ట్స్ ఆర్ సర్వీస్ని అందించవచ్చు. నెంబర్ 3, అనలైజ్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఫస్ట్ మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ని అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు అందించే ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది అండ్ అది కస్టమర్స్కి ఎంత హెల్ప్ అవుతుంది అనేది తెలుస్తుంది. నెంబర్ 4, సోషల్ మీడియా ఇన్సైట్స్. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ఎంటర్ప్రెన్యూర్స్కి కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ కోసం గోల్డ్ మైన్స్ లాంటివని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఉంటున్నారు. సో అక్కడ వాళ్ళ డేటా కూడా ఖచ్చితంగా ఉంటుంది. నెంబర్ 5, అబ్జర్వ్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్. మార్కెట్ ట్రెండ్స్ని ఎవ్రీ డే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ మార్కెట్కి తగ్గట్టు మన బిజినెస్ స్ట్రాటజీస్ని కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.